చాలా చాలా బాగుంది, అదిరిపోయింది. ఓకే. సో ఇక్కడి నుంచి చూస్తే ఇది మెయిన్ లివింగ్ హాల్ అండి. Yeah. సో లోపల ఉన్నది చిన్న ఆఫీస్ రూమ్ లాగా, డ్రాయింగ్ రూమ్. ఆహా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వీ వెంట్ ఫర్ దట్ సర్క్యులర్ కాన్సెప్ట్. సీలింగ్ మాత్రం వీ వెంట్ ఫర్ సర్క్యులర్ కాన్సెప్ట్ అండి. రిమైనింగ్ ఐ థింక్ చాలా స్పేషియస్ ఉంది. ఫస్ట్ థింగ్ యా మనం Villa విల్లా అంతా- అంటేనే అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లివింగ్ హాల్లో చూసుకున్నట్లయితే వాల్ డిజైన్ ఏదైతే ఇచ్చామో ఎన్ని చూసినా ఇక్కడ మాత్రం చాలా కొత్తగానే కనిపిస్తూ ఉంది. సో ఏంటి అసలు అది డిజైన్ మేడం కావచ్చు? ఇందులో ఏంటంటే ప్యానలింగ్ అండ్ వాల్ పేపర్ రెండు కంబైన్ చేస్తామండి. ఓకే. సో ఈ వైట్ కలర్ మీకు కనిపిస్తుంది అంతా కూడా వుడెన్ ప్యానలింగ్. Okay. సో ఫ్లూటెడ్ లామినేట్ వేసి ప్యానలింగ్ చేసామండి. ఫ్లూటెడ్ వేసి ప్యానలింగ్ చేశారా? మనం ప్లై వేస్తాం కదా మేడం, Ah. ప్లై పైన ఫ్లూటెడ్ లామినేట్. ఓకే 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 ఓకే. సో అందుకే మీకు ఆ ఫ్లూట్స్ కనబడుతున్నాయి కదా లామినేట్ మీద. ఎస్ అండి. సో దీ పక్కది వచ్చేసి మనకి వాల్ పేపర్ అండి. వాల్ పేపర్. ఈ వాల్ పేపర్ ఏంటంటే టెక్స్చర్డ్ వాల్ పేపర్. మీకు అది ఒక లైట్ గ్లిటర్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ అ టెక్స్చర్డ్ వాల్ పేపర్ అండి. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్ పేపర్ ప్రిఫర్ చేయడం ఎందుకు అంటే మనం మళ్ళీ తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకున్నా 100% చేంజ్ చేసుకోవచ్చు మేడం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఉన్న ఇంటికి యాస్టిక్స్ యాడ్ అవుతుంది. ఓకే. గోయింగ్ ఫర్ అ వైట్ వాల్ గివ్స్ యూ వన్ లుక్, ఎస్. బట్ గోయింగ్ ఫర్ దిస్ వాల్ కదా టెక్స్చర్డ్ పెయింట్ కన్నా వాల్ పేపర్ ఏంటంటే ఆ గ్లిటర్ చూడటానికి కొంచెం డీసెంట్ గా ఐ థింక్ ఇట్ గివ్స్ యూ అ బెటర్ లుక్. అవును, కొంచెం లగ్జరీ. ఎగ్జాక్ట్లీ. ఎస్.